స్వయంభుతో సంభవం సృష్టిస్తున్న నిఖిల్. చరిత్ర చూడని వారియర్గా నిఖిల్ సిద్ధార్థ్ విధ్వంసం. సరికొత్త స్టైల్లో స్వయంభు అట. ఇంతకీ నిఖిల్ ఏం చెప్పబోతున్నాడు? హావెలు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ హీరో నిఖిల్ హీరోగా యాక్ట్ చేస్తున్నటువంటి స్వయంభు మూవీ షూటింగ్ కంప్లీట్ అయిందని అఫీషియల్గా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఒక స్పెషల్ వీడియోను కూడా షేర్ చేస్తూ అందులో టెక్నికల్ టీంని పరిచయం చేయడమే కాకుండా తాము వేసినటువంటి సెట్లు, సృష్టించినటువంటి సరికొత్త ప్రపంచం, పడిన కష్టం, వందలాది మంది ఆర్టిస్టులు పాల్గొన్న సీన్స్ అన్ని శాంపిల్గా చూపించారు. ఇంత జరిగిందా అనిపించేలా మేకింగ్ విజువల్స్ ఎగ్జైటింగ్గా ఉన్నాయి. ఆ వీడియోలో సినిమా 2 ఏళ్ల కష్టం, పదుల సంఖ్యలో సెట్స్, అదొక సామ్రాజ్యం, వేల కొద్దీ సవాళ్ళు, అదొక యుద్ధం. మన భారతదేశ చరిత్రకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఒట్టి రాజుల కథలు, ముద్దగాథలు మాత్రమే కాదు, అవి మన సంస్కృతికి పునాదులు. ఆ హిస్టరీలో చెప్పని ఓ గొప్ప వీరుడి కథే స్వయంభు అంటూ హైప్ క్రియేట్ చేశారు నిఖిల్. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర చూడని ఎందరో రాజులు, వారి కథల్లో ఓ గొప్ప యోధుడి కథను స్వయంభుగా చెప్పబోతున్నట్లు కూడా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ సందర్భంగా నిఖిల్ తన బెస్ట్ ఫ్రెండ్ మారుతిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అదే ఆయన గుర్రం. నేను ప్రతిరోజు సెట్లోకి వెళ్ళినప్పుడల్లా 1000 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన అనే ఎక్స్పీరియన్స్ కూడా కలుగుతుంది. దానికి ప్రొడక్షన్ డిజైనర్స్ ఎంతో శ్రమతో ప్రాణం పోశారు. ఈ ప్రపంచాన్ని అద్భుతంగా చూపించిన సెంథిల్ కుమార్ అండ్ మాయాజాలానికి జయగర్జన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, ఫైట్స్ చేయించినటువంటి నేషనల్ అవార్డు విన్నర్ సొలోమన్ మాస్టర్, ఎంతో మంది 170 రోజుల పాటు చేసినటువంటి షూటింగ్ పూర్తయిందంటూ ఒక స్పెషల్ వీడియో అయితే రిలీజ్ చేశారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 13న మహాశివరాత్రి సందర్భంగా స్వయంభు రిలీజ్ కానుందని కూడా తెలుస్తుంది. అయితే ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. మంచి టైమింగ్ చూసుకొని డేట్ని సెట్ చేసుకోవడంతో నార్త్ మార్కెట్ కూడా టార్గెట్ చేసుకోవడానికి చాలా వీలుంటుంది. అయితే కార్తికేయ 2 ఇచ్చినటువంటి నేషనల్ వైడ్ గుర్తింపు నిలబెట్టుకోవడానికి నిఖిల్ చాలా కష్టపడుతున్నాడనే చెప్పాలి. దాని తర్వాత చేసిన ఆశించిన ఫలితాలు అయితే ఇవ్వకపోయినా, బట్ రిలీజ్ ఎంత లేట్ అవుతున్నా సరే స్వయంభు మీదే ప్రాణం పెట్టేశాడని చెప్పొచ్చు. దానికి అనుగుణంగానే ఫలితం వస్తుందనే వైబ్ కూడా ఆ వీడియో చూస్తే డెఫినెట్గా అర్థమవుతుంది. ఇక ఈ మూవీలో సంయుక్త మీనన్ అండ్ నభా నటేష్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అండ్ దాని తర్వాత కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, ఫ్యాంటమ్ విఎఫ్ఎక్స్ అండ్ తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యత లాంటి బాధ్యతలు కూడా చూసుకుంటున్నట్లయితే తెలుస్తుంది. బట్ చరిత్రలో చూపించని ఒక గొప్ప యోధుడి కథను ఈ సినిమాలో చూపబోతున్నామని కూడా నిఖిల్ చాలా క్లియర్గా చెప్పారు. బట్ తన అంచనాలు పెరిగేలా అండ్ కట్ చేసినటువంటి విధానం కూడా చాలా బాగుంది. రిలీజ్కి ఇంకొక 2.5 నెలల టైం మాత్రమే ఉంది కాబట్టి డెఫినెట్గా స్వయంభు టీం ఇకపై ప్రమోషన్లు స్పీడ్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెగ్యులర్గా కాకుండా కొత్త తరహాలో ప్లాన్ చేస్తున్నారు కూడా ఇన్సైడ్ వర్గాల టాక్. అది నిజమేనని జస్ట్ ఈ శాంపిల్ చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ ప్రపంచాన్ని జస్ట్ ఎలా ఒక్కొక్కటి అటు సినిమాలో ఉన్నటువంటి విజువల్ అండ్ దాని తర్వాత ఇక్కడ రియాలిటీ రెండు కూడా కలిపి మిక్స్ చేస్తూ ఒక వీడియో క్రియేట్ చేశారు. అండ్ ఆ లుక్లో కూడా నిఖిల్ డెఫినెట్గా ఒక మంచి ఇంటెన్స్ లుక్లో అయితే కనిపించారు. ఆ సినిమా డెఫినెట్గా 1000 ఏళ్ళు వెనక్కి పోయి దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి తెలియాలంటే డెఫినెట్గా కొంచెం పక్కాగా ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయని తెలుస్తుంది. ఇక రియల్ స్టోరీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ అంటే ఒక యోధుడి కథ, అంటే ఎప్పుడో చరిత్రలో దాగినటువంటి ఒక యోధుడి కథ కాబట్టి డెఫినెట్గా ఒక కొత్త కోణాన్ని అయితే ఈ సినిమాలో చూసే ప్రయత్నం నిఖిల్ అయితే చూపించబోతున్నాడు. ఇన్ కేస్ ఒకవేళ అంటే కార్తికేయ 2 కనుక డెఫినెట్గా హిట్ అయింది, దాని తర్వాత నార్త్ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ చేశారు, సినిమా పెద్ద హిట్ అయింది. బట్ దాని తర్వాత వచ్చినటువంటి కొన్ని సినిమాలు నిఖిల్ నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే రాలేదు. బట్ ఈ సినిమా మాత్రం కొంచెం డెఫినెట్గా హిట్ కొడుతుందన్న నమ్మకంతో ఉంది. అండ్ దానికోసమనే దాదాపు 2 ఏళ్ల వరకు కూడా టైం వెచ్చించి డెఫినెట్గా ప్రాణం పెట్టేశారని చెప్పొచ్చు నిఖిల్. ఇక దాని తర్వాత కార్తికేయ 3 లాంటి ప్రాజెక్ట్ కూడా లాగైపోతుంది. అది కంప్లీట్గా సముద్ర బ్యాక్గ్రాఫ్లో జరుగుతుంది. అయితే ఈ సినిమాలన్నీ కూడా అంటే చరిత్రలో దాగినటువంటి స్టోరీస్ని చెప్పడంలో ఫర్ ది ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ ఉంటారని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ నిఖిల్ ఈ జోనర్ ఎంచుకోవడం కొంతమంది అయితే చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే చరిత్రలో దాగిన ఇన్ కేస్ అక్కడ స్పై మూవీ తీశారు, బట్ కొంచెం అది తేడా కొట్టింది. బట్ అది ఒక మంచి స్టోరీ, బట్ తీసే విధానం అది కొంచెం అటు ఇటు అవ్వచ్చు. బట్ స్వయంభు మాత్రం ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మరో బ్లాక్ బస్టర్ కార్తికేయ 2 లాంటిది డెఫినెట్గా నిఖిల్ కెరీర్లో పడుతుందని కూడా మరి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి స్వయంభు ఆ వీడియో చూసారా? చూస్తే మీకేమనిపించింది? కామెంట్ చేయండి.